ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 77 మరియు 78 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 10వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం మీరు చేయబోచున్న ప్రతి పనిని ఆయనే మీ పక్షముగా ఉండి సఫలపరచునుగాక. మీరు ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఓడిపోవడం జరగదు. ఎందుకంటే మన ప్రభు ఓటమి పాలైనవాడు కాడు. ఆయన ఓటమిని ఓడించేశాడు, మరణాన్ని మరణింపజేశాడు, అపవాదిని పాదాల కింద త్రొక్కివేశాడు, సాతాను సైన్యాన్ని తరిమివేశాడు. ఆయన జయక్రీస్తు. ఆ జయక్రీస్తు మీతో ఉన్నప్పుడు ఈ దినమంతా కూడా మీకు జయమే సంభవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. జయం పొందిన వాని బిడ్డలుగా మీరున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వాక్య భాగాన్ని మీరు చదివి ధ్యానించినట్లయితే దేవుని ప్రేమ అంటే ఏమిటో మీరు గ్రహించగలరు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమించాడా? కాదు, ఎంతో ప్రేమించాడట. ఆ ఎంతో అనే మాటలో ఒక హద్దు, ఒక పరిమితి అనేది ఏమీ లేదు, చెప్పలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ అపరిమితమైనది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆ ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్పదయ్యున్నది. ఒక తల్లి తన బిడ్డను ఒకనొక దశలో మర్చిపోవచ్చును, కానీ దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోజాలడు. ఎందుకనంటే ఆయన ప్రేమ గలవాడు. వాస్తవానికి ప్రేమకు అర్థం, ప్రేమకు వ్యాకరణం, ప్రేమకు చిరునామా ఇచ్చింది ఎవరు కాదు, యేసు ప్రభు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉందని మీరు వెతుకుతున్నారా? ప్రేమ అంటే ఏమిటో రుచి చూద్దామని ఆలోచిస్తున్నారా? నాకు నిజమైన ప్రేమ ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నారా? అయితే ఆ ప్రేమకు ఒకే ఒక దారి ఉంది. ఆ దారి యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళితే ఆ ప్రేమని నీవు రుచి చూడగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమమయుడు నీ కొరకు కల్వరిలో ఆకాశానికి భూమికి మధ్యలో అనేక గంటలు వేలాడినాడు. ఆయన వేదనతో, బాధతో అల్లాడిపోతూ అంగలార్చినాడు. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్నటువంటి ప్రేమతో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రేమను నీవు పొందుకో. ఆ ప్రేమను పొందుకోవడానికి నీవు ఆయత్తపడు. ఒక దైవజనుడు కల్వరి ప్రేమను గురించి
బోధించడం ప్రారంభించాడట. 14 రోజులు దేవుని ప్రేమ గురించే మాట్లాడిండట. చెప్పిన మాట చెప్పకుండా దేవుని ప్రేమను వర్ణిస్తుంటే ఆ సంఘమంతా కూడా ఆశ్చర్యపోయారు. చివరి ప్రసంగం చేస్తున్నాడు. ఇక ఆ ప్రసంగం అనంతరం ఆ దైవజనుడు తన పట్టణానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ సంఘమంతటికి ఆ చివరి ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. అదేమిటో తెలుసా? 14 రోజులు నేను దేవుని ప్రేమ గురించి చెప్పాను. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. ఒకవేళ నా దగ్గర యాకోబు కలలో కనబడిన నిచ్చెన గనుకున్నట్టయితే ఆ నిచ్చెన మీద నుండి నేను పరలోకానికి ఎక్కిపోయి దేవుని సన్నిధిలో నిలుచు ఆ గబ్రియేలుని పిలిచి, బాబు, నేను 14 రోజులు దేవుని ప్రేమను గురించి ప్రకటించాను. నీవు మిగిలినటువంటి ఆ ప్రేమను మా సంఘానికి ప్రకటించవయ్యా అని అడిగితే అతడు కూడా వచ్చి మీతో ఏం చెప్తాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తాడు. అంతే, దానికి మించి ఏమీ చెప్పలేడు అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించాడట. అవును దేవుని బిడ్డలారా, సముద్రమంత విస్తారమైంది ఆ ప్రేమ, ఆకాశమంత ఎత్తైనది ఆయన కృప. అలాంటి కృప, అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి నువ్వు పట్టుకున్నప్పుడు, ఆయన దగ్గర మీరు నిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రేమను అనుభవిస్తావు, ఆ కృపను అనుభవిస్తావు. నీ జీవితంలో ప్రతి అపజయం అది విజయముగా మార్చబడుతుంది. దేవుని యొక్క సన్నిధి బలముగా నిన్ను కమ్ముకుంటుంది. నీవు ఓడిపోవడానికి కాదు, నీవు జయించడానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు, అభిషేకిస్తాడు. ఆయన ప్రేమ ద్వారా విస్తారమైన కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఒకసారి చెప్తావా, యేసు ప్రభువా, నాకు నీ ప్రేమ కావాలి, నీ ప్రేమలో నేను నిలవాలి, నీ ప్రేమలో నేను నడవాలి, నీ ప్రేమలో నేను విశ్రాంతి నొందాలి. ఈ విధంగా ఆ ప్రేమను నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు ధన్యుడిగా, ధన్యురాలుగా మారిపోతావు. ఈరోజు అదే ప్రేమ మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రేమను గురించి కొన్ని మాటలు మాకు బోధించినందుకై వందనాలు. ఈ లోకములో ఎందరి ప్రేమలను రుచి చూశాం, ఎవరెవరి దగ్గరనో ప్రేమ కావాలని ఆశించాం, కానీ చివరికి ఓడిపోయాం, నిరాశతో వెనుదిరిగాం. తండ్రి, ఈ లోక ప్రేమలన్నీ అస్థిరమైనవి, అశాశ్వతమైనవి. నీ ప్రేమయే స్థిరము, నీ ప్రేమయే గొప్పది. మీ ప్రేమలో మేము నిలిచి ఉందుముగాక. మా తండ్రి, మా ప్రియులను మీ ప్రేమ చేత ఆవరించి వారి దుఃఖము నుండి విడుదలను, అనారోగ్యము నుండి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఓటమి విజయముగా మారునుగాకని వారి పక్షమున నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.